హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కదా, అందుకనే వేడి వేడిగా ఆలూ బజ్జీలు అయితే వేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం బయట కొన్నట్టే పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, లేట్ చేయకుండా వేడి వేడిగా ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 ఆలు అయితే తీసుకున్నానండి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇలా 2 తీసుకొని పైన ఉన్న తొక్క తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్నాక నేను ఇక్కడ చాకుతోనే కట్ చేస్తున్నా. మిగతా ఆలు కట్ చేసేది ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి మందంగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలానే అన్ని ఆలులు కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్నాక వాటర్లో కడిగి కొద్దిగా వాటర్ వేసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1.5 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి. ఇలా 1.5 కప్పు తీసుకున్నాక అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మంచిగా వస్తాయండి ఆలు బజ్జీలు అనేది. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక చిటికెడు ఓమా. ఇక్కడ ఓమా బదులు మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఉండలు లేకుండా ముందుగా మొత్తం కలుపుకోవాలండి. కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ, మొత్తం ఒకటేసారి వాటర్ వేయొద్దండి. కొద్దిగా వేసుకుంటేనే మనకి పిండి అనేది కరెక్ట్ కలపనీకి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండలు లేకుండా అయితే వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇప్పుడు ఆలు బజ్జీ ఎలా వేయాలో చూపిస్తా చూడండి. ఇలా మనం కట్ చేసిన ఆలు ఇలా ఇందులో ముంచుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా సైడ్కి అనేసి వేడి నూనెలో వేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్ వేడిగా అయిందండి. ఒక్కొక్కటి ఆలులు పిండిలో ముంచుకుంటే ఇలా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. వేడిగా అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆలు బజ్జీలు అయితే తీసేటప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి తీసేసుకోవచ్చు. అలా అయితే ఆయిల్ అనేది ఎక్కువ గుంజదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు ఇటు మలుపుతూ మంచి కలర్ వచ్చాక తీసేసుకుందాం. ఇంకోసారి వేస్తా చూడండి. ఇలానే అన్ని పిండిలో ముంచుకుంటూ వేసేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్, ఎక్కువ టైం కూడా పట్టదు. బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఒక సైడ్ మంచిగా కాలాక ఇంకో సైడ్ మలుపుకోవాలి. ఇలానే అన్ని బజ్జీలు అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, చూశారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.